ఇవాళ ఆదివారం. అందుకని నేను మరియు నా స్నేహితుడు భాను ఇద్దరూ కలిసి ట్రెక్కింగ్‌కి వెళ్దామని అనుకున్నాం. దానికి కావాల్సినటువంటి వస్తువులన్నిటిని ఒక బ్యాగ్‌లో సర్దుకున్నాం. కావాల్సినటువంటి బట్టలు, నీళ్లు, అలాగే రూట్ మ్యాప్‌తో పాటు దారి మధ్యలో తినడానికి కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. ఎందుకంటే ట్రెక్కింగ్ చేయడానికి సరిపడా శక్తి కావాలి కదా! సరే, ఇప్పుడు మీకొక ప్రశ్న. మన శరీరం నడవడానికి ఆహారం అవసరం గదా! అయితే ఆ ఆహారం మనకు శక్తినెలా ఇస్తుంది? మనం తినే యాపిల్ లేదా చాక్లెట్ ముక్క మన శరీరం వాడుకునే శక్తిగా ఎలా మారుతుంది? ఈ ప్రశ్నకు సమాధానమే కణ శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్. మీకర్థమయ్యేలాగా చెప్పాలంటే, జీవులు ఆహారం నుండి శక్తిని పొందే ప్రక్రియే ఈ కణ శ్వాసక్రియ. ఇది జీవం నిలబడటానికి ఆధారం. ప్రస్తుతం మీ కణాల్లో, నా కణాల్లో, ఈ పెంపుడు కుక్క కణాల్లో, ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు కణాల్లో కూడా కణ శ్వాసక్రియ జరుగుతుంది. మనందరికీ పనులు చేసుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని ఇది అందిస్తుంది. సరే, అసలు ఈ కణ శ్వాసక్రియ ఎలా పనిచేస్తుందో మనం వివరంగా తెలుసుకుందాం. కణ శ్వాసక్రియ అనేది మన కణాల లోపల ఒక క్రమ పద్ధతిలో జరిగే రసాయన చర్యల సమాహారం. ఈ చర్యల వల్ల మనం తిన్న ఆహారం విచ్ఛిన్నమై మన శరీరానికి అవసరమైనటువంటి శక్తి విడుదలవుతుంది. మొక్కలు మరియు జంతువుల్లో జరిగే ఈ మొత్తం ప్రక్రియను మనం ఈ సమీకరణం ద్వారా చూపవచ్చు. ఎడమవైపున మనకు కావలసిన ముడి పదార్థాలు ఇన్పుట్స్ ఉన్నాయి. అవి గ్లూకోజ్ మరియు ఆక్సిజన్. గ్లూకోజ్ ఒక రకమైన చక్కెర. ఇది మనం తినే ఆహారం నుండి వస్తుంది. ఆక్సిజన్ మనం పీల్చే గాలి నుండి వస్తుంది. సమీకరణం కుడివైపున ఉత్పన్నమయ్యే పదార్థాలు అవుట్పుట్స్ ఉన్నాయి. అవి కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు. మధ్యలో ఉన్న బాణం గుర్తు ఏం చెప్తుందంటే, కణ శ్వాసక్రియ జరిగేటప్పుడు గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ అణువులు విచ్ఛిన్నం చెంది వాటిలోని పరమాణువులు పునరమర్చబడి కార్బన్ డయాక్సైడ్ మరియు నీరుగా మారుతాయి. ఈ మొత్తం ప్రక్రియలో శక్తి విడుదలవుతుంది. ఇది ఎలా అంటే, ఉదాహరణకి మనం కట్టెలు కాల్చినప్పుడు శక్తి ఎలా విడుదలవుతుందో అలా అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈ మొత్తం చర్యలో ఏ పరమాణువు మాయమవ్వదు. బాణం గుర్తుకు రెండు వైపులా సమాన సంఖ్యలో పరమాణువులు ఉంటాయి. చూడండి, రెండు వైపులా 6 కార్బన్ పరమాణువులే ఉన్నాయి కదా! ఇది ఎలాగంటే, మీరు ఇటుకల ఇంటిని పడగొట్టి అవే ఇటుకలతో కొత్తగా ఒక వంతెన కట్టారనుకోండి. మీరు ఇటుకలను పారవేయలేదు, కానీ వాటిని అమర్చే విధానాన్ని మార్చి కొత్తదాన్ని తయారు చేశారు. కణ శ్వాసక్రియలో కూడా అణువులు ఇలాగే పునరమర్చబడతాయి. సరే, ఇదంతా రసాయన చర్యలని మనకు తెలుసు. కానీ కణంలో ఇదంతా ఎక్కడ జరుగుతుంది? మనం తిన్న తర్వాత జీర్ణక్రియలో ఆహారం చిన్న చిన్న అణువులుగా విడగొట్టబడుతుంది. ఉదాహరణకు, ఇప్పుడు నేను ఒక చిన్న యాపిల్ ముక్కను తిన్నాననుకోండి. చూసారా? ఈ యాపిల్ ముక్క చిన్న చిన్న అణువులుగా విడిపోయింది. ఈ విధంగానే మనం తినే ఆహారం చిన్న చిన్న అణువులుగా విడిపోతుంది. గ్లూకోజ్ వంటి ఈ చిన్న అణువులు కణంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు కణ శ్వాసక్రియ మొదలవుతుంది. మొదటి దశ రసాయన చర్యలు కణద్రవ్యం, సైటోసోల్ లేదా సైటోప్లాజంలో జరుగుతాయి. కణద్రవ్యం అంటే కణంలోని ద్రవ పదార్థం. ఇక్కడ గ్లూకోజ్ విచ్ఛిన్నం మొదలవుతుంది. మిగిలిన చర్యలన్నీ మైటోకాండ్రియాలో జరుగుతాయి. ఇక్కడే ఆక్సిజన్ వినియోగించబడుతుంది. ఇక్కడి నుండే కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు బయటకు వస్తాయి. ఈ చర్యలన్నిటి ఫలితంగానే భారీ మొత్తంలో శక్తి విడుదలవుతుంది. అందుకే ఈ మైటోకాండ్రియాలను కణశక్త్యాగారాలు అని పిలుస్తారు. ఇంగ్లీష్‌లో పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. మనం తినే ఆహారం మన శరీరంలో జరిగే రసాయన చర్యల ద్వారా మనం బ్రతకడానికి అవసరమైనటువంటి శక్తిని ఎలా ఇస్తుందో ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది గదా! అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కణ శ్వాసక్రియ ద్వారానే మన కణాలకు ఉపయోగపడే శక్తి లభిస్తుంది. ఈ శక్తి వల్లే మీరు, నేను మన లక్ష్యాలను చేరుకోగలుగుతున్నాం. ఈసారి మీకు పరీక్షల్లో ఏ గ్రేడ్ వచ్చినా, లేదా మీరు సైన్స్ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మీ విజయంలో
కీలక పాత్ర పోషించిన మీ మైటోకాండ్రియాలకు ఖచ్చితంగా థాంక్స్ చెప్పండి.